పక్షుల ఊరిలో మళ్లీ వర్షాలు. పక్షుల గ్రామంలో వర్షాకాలం అప్పుడే ముగిసిందని అందరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చేశారు. నెల రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆగిపోయి వారం రోజుల నుండి ఆకాశంలో సూర్యుడు నవ్వుతూ కనిపిస్తున్నాడు. పక్షులన్నీ అమ్మయ్య, ఇక ఈ సంవత్సరం వర్షపు గండం గడిచింది, మన కష్టాలు తీరాయని సంతోషంగా తమ పనుల్లో మునిగిపోయాయి. వరదల వల్ల పాడైన ఇళ్లను బాగు చేసుకోవడం, పొలాల్లో మిగిలిన పంటను కాపాడుకోవడం వంటి పనులతో ఊరంతా మళ్లీ హడావడిగా మారింది. అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నది మాత్రం మన చిచ్చుకాకియే. వర్షమంటేనే చిచ్చుకి పరమ చిరాకు. తన అందమైన నల్లటి రెక్కలు తడిసిపోతాయని హాయిగా బయట అరుగు మీద తన ఇష్టమైన మడత మంచంలో పడుకోడానికి ఉండదని ఎప్పుడూ గొడవ చేసేది. ఇప్పుడు రోజంతా ఆ మడత మంచంలో పడుకొని ఎండకు తన రెక్కలను ఆరబెట్టుకుంటూ తెగ మురిసిపోతుంది. ఆహా, ఇదే కదా జీవితం అంటే. ఈ సూర్యరశ్మి నా సౌందర్యాన్ని రెట్టింపచేస్తుంది. ఒరే చిన్నుగా, ఒరే చిన్న, వెళ్ళి నా కోసం ఒక చల్లటి నిమ్మరసం తీసుకురారా. ఎండలో విటమిన్ సి చాలా అవసరం. అమ్మో, నిన్నటి వరకే కదా అయ్యో చలి అని వర్షంలో వణుకుతూ ఉన్నాం, అప్పుడే ఎండ ఎక్కువైందని నిమ్మరసం అడుగుతున్నావు. వాతావరణానికి తగ్గట్టుగా మారడమే అసలైన తెలివిరా. నువ్వు కూడా నేర్చుకో. నీలాగా ఒకేలా ఉంటే ఎలా? మరోవైపు తూనీ పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద కలిసి పొలంలో పని చేసుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో కూడా ఒక రకమైన ప్రశాంతత, ఆనందం కనిపిస్తున్నాయి. ఈ ఎండలు ఇలాగే ఉంటే బాగుండు. మన పొలాల్లోని బురదంతా ఆరిపోతుంది. మిగిలిన పంటనైనా ఇంటికి తెచ్చుకోవచ్చు. నిజమే తుని, ఈసారి వర్షం మనల్ని బాగా దెబ్బతీసింది. అయినా మనం అందరం కలిసి కష్టపడితే మళ్ళీ మన గ్రామాన్ని బాగు చేసుకోవచ్చు. అవును, ఐక్యమత్యమే మన బలం. మనమందరం కలిసి పని మొదలు పెడదాం. అలా అందరూ ఆశాభావంతో ఉన్నారు. పగలు ఎండ, రాత్రి చల్లటి గాలితో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను అయితే రోజంతా ఆటపాటలతో వర్షం పోయింది, జాలీడేస్ వచ్చాయి అని పాటలు పాడుకుంటూ గడుపుతున్నారు. కాని వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు మధ్యాహ్నం పక్షులన్నీ తమ పనుల్లో ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా మార్పొచ్చింది. నిర్మలంగా ఉన్న ఆకాశంలో తూర్పు దిక్కు నుండి నల్లటి మేఘాలు కాకుండా పసుపు రంగు దుమ్ము మేఘాలు దయ్యాల్లా కమ్ముకోవడం మొదలుపెట్టాయి. చల్లటి గాలి కాస్త వేడిగా దుమ్ముతో కూడిన భయంకరమైన ఈదురుగాలిగా మారింది. ఏయ్, ఎవరు నా మీద విసురుతున్నారు? నా నిద్ర పాడు చేస్తున్నారు అని కళ్ళు తెరిచి చూసింది. ఆకాశాన్ని చూడగానే ఆమె గుండె జారిపోయింది. అమ్మో, ఇదేంటి? ఆకాశం పసుపు రంగులోకి మారింది. మళ్ళీ వర్షమా? నేనొప్పుకోను. ఇది అన్యాయం. ప్రకృతి నన్ను టార్గెట్ చేసింది. ఇది వర్షం కాదు, పెద్ద దుమ్ము తుఫాన్ వచ్చేలా ఉంది. అందరూ వెంటనే ఇళ్లకు బయలుదేరండి. కిటికీలు, తలుపులు గట్టిగా మూసుకోండి. టుని హెచ్చరికతో పక్షులన్నీ కంగారుగా తమ ఇళ్ల వైపు పరుగులు తీశాయి. కాని వాళ్లు ఇళ్లకు చేరేలోపే ఆ దుమ్ము తుఫాను ఊరి మీద విరుచుకుపడింది. ఊరంతా పసుపు రంగు దుమ్ముతో నిండిపోయింది. కళ్ళు తెరిస్తే దుమ్ము, మూస్తే దుమ్ము, ఊపిరి పీల్చిన దుమ్మే. అయ్యో, నేనిప్పుడే కదా ఫేషియల్ చేయించుకున్నాను. నా అందమంతా ఈ దుమ్ములో కలిసిపోయేలా ఉంది. చిన్నో, కిటికీలన్నీ గట్టిగా మోసేయరా. ఒక గంట పాటు ఆ దుమ్ము తుఫాను ఊరిని అతలాకుతలం చేసింది. గాలి తగ్గాక పక్షులన్నీ నెమ్మదిగా బయటకొచ్చాయి. బయటి దృశ్యం చూసి వాళ్లకు మాటలు రాలేదు. ఊరంతా ఒక పసుపు రంగు దుప్పటి కప్పుకున్నట్లుగా అంగుళం మందంలో దుమ్ము పేరుకుపోయింది. ఇల్లు, చెట్లు, పొలాలు, చివరికి నదిలోని నీళ్లు కూడా పసుపు రంగులోకి మారిపోయాయి. చిచ్చుకాకి తన ఇంటి ముందున్న మడత మంచాన్ని చూసింది. అది పూర్తిగా దుమ్ముతో కప్పబడి దాని అసలు రంగు కూడా కనిపించడం లేదు. అది చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అయ్యయ్యో, నా ప్రాణం కంటే ఇష్టమైన మంచం, నా అందమైన ఇల్లు అన్ని దుమ్ము పాలైపోయాయి. ముందు నీళ్లతో చంపింది, ఇప్పుడు దుమ్ముతో చంపుతోంది. ఈ ప్రకృతికి నా మీద ఎందుకెంత పగ అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో, ఇది దుమ్ము తుఫానా లేక పసుపు కొట్ల మీద బాంబు పడిందా? నా ఖరీదైన రెక్కల రంగు మొత్తం పసుపు పచ్చగా మారిపోయింది. నా ఫేషియల్ సంగతేంటి? నేను పసుపు ఫేషియల్ అడిగానా? ఇది నా అందాన్ని దెబ్బతీయడానికి ప్రకృతి చేసిన కుట్ర. గొడవాపండి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. మనం వెంటనే ఈ ఊరిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఈ దుమ్ము వల్ల మనందరికీ జబ్బులొస్తాయి. శుభ్రం చెయ్యాలా? నా వల్ల కాదు. నా గోళ్లు పాడైపోతాయి. అయినా ఈ దుమ్మును శుభ్రం చేయడం మన తాతలు కూడా చేయలేరు. మనం చేస్తే అసాధ్యం ఏది లేదు కదా చిచ్చు. పదండి, అందరం కలిసి మహాశుభ్రత యజ్ఞం మొదలు పెడదాం. తుని పిలుపుతో పక్షులన్నీ అయిష్టంగానే పనిలోకి దిగాయి. అందరూ బకెట్లతో నీళ్లు తెచ్చి తమ ఇళ్లను, వీధులను కడగడం మొదలుపెట్టారు. అమ్మో, ఈ దుమ్ము ఎంత చిట్టుగా ఉందో! సబ్బు పెట్టి రుద్దినా పోవడం లేదు.
కొంచెం గట్టిగా రుద్దు చోటు, లేదంటే మన ఇల్లులా కాకుండా పసుపు కొండల్లా కనిపిస్తాయి. చిచ్చుకాకి మాత్రం ఒక చిన్న గుడ్డ పట్టుకుని తన ఇంటి కిటికీ అద్దాన్ని మాత్రమే తుడుస్తూ, చూసారా నేను ఎంత కష్టపడుతున్నానో, నా సున్నితమైన చేతులు కందిపోయాయి అని అందరికీ వినిపించేలా డ్రామా మొదలుపెట్టింది. ఏంటి చిచ్చు, కిటికీ అద్దం మాత్రమే తుడుస్తున్నావు? అందులో నీ దుమ్ము పట్టిన ముఖం చూసుకోడానికా? నీకు తెలియదులేదు జోసి, స్వచ్ఛ భారత్ అంటే ముందు మనల్ని మనం చూసుకునే అద్దం శుభ్రంగా ఉండాలి. అదే నా ఫిలాసఫీ. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ కలిసికట్టుగా పనిచేసి ఊరిని మొత్తం శుభ్రం చేశాయి. దుమ్ము తుఫాను రాకముందు కంటే ఇప్పుడు ఊరు ఇంకా శుభ్రంగా తలతలలాడుతోంది. అందరూ అలసిపోయినా తమ ఊరిని చూసుకుని గర్వంగా ఫీల్ అయ్యారు. చూసారా, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. ఈ రోజు మన ఊరు కొత్త పెళ్లి కూతుర్లా మెరిసిపోతుంది. ఈ ఆనందంలో మనమందరం కలిసి ఈ రాత్రికి బయట వెన్నెల్లో వనభోజనాలు చేద్దాం. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. అందరూ తమ ఇళ్లలో నుంచి రకరకాల వంటలను తీసుకొనొచ్చి ఊరి మధ్యలో పెద్ద బల్లల మీద సర్దారు. పక్షులన్నీ ఆనందంగా భోజనాలకు సిద్ధమవుతుండగా ఆకాశంలో మళ్లీ మార్పొచ్చింది. ఈసారి పసుపు మేఘాలు కాదు, దట్టమైన నల్లటి మేఘాలు వేగంగా కమ్ముకున్నాయి. మళ్ళీనా? ఈసారి ఏ తుఫాను? గాలి తుఫానా, నిప్పుల తుఫానా అని కంగారుగా అరిచింది. ఆమె మాట పూర్తి చేసిందో లేదో రిపరిపామని పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి. క్షణాల్లో అది కుండపోత వర్షంగా మారింది. అందరూ అయ్యో అని అరిచేలోపే ఆ వర్షపు నీరు వాళ్లు శుభ్రం చేసిన వీధుల్లో మిగిలి ఉన్న సన్నటి దుమ్ముతో కలిసి ఊరిని మొత్తం ఒక పెద్ద బురద సంద్రంగా మార్చేసింది. వాళ్లు కడిగిన ఇళ్ల కోడల మీద బురద నీటి చారలు, వాళ్లు శుభ్రం చేసిన వీధులన్నీ బురదతో జారుడు బల్లల్లా మారాయి. వాళ్లు వనభోజనాల కోసం సిద్ధం చేసిన పిండి వంటల మీద బురద నీళ్లు చిందాయి. పక్షుల కష్టం మొత్తం ఒక్క నిమిషంలో బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ఊహించిన పరిణామానికి అందరూ షాక్లో ఉండగా చిచ్చుకాకి మాత్రం పిచ్చెక్కినట్టయింది. నా కష్టం, నా ఆనందం, నా శుభ్రత అంత బురద పాలు, నేను సహించను అంటూ కోపంగా అటూ ఇటూ తిరగబోయి కాలు జారి ఆ బురదలో భూమ్మని పడింది. ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారిపడింది. ఆమె నల్లటి శరీరం మొత్తం బురదతో నిండిపోయి ఒక వింత మట్టి విగ్రహంలా తయారైంది. ఆమెను చూసి మొదట పిల్లలు, తర్వాత పెద్దవాళ్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. అమ్మో, నువ్వు బురదలో స్నానం చేస్తున్నావా? భలే ఉంది, నేను కూడా వస్తాను అంటూ తాను కూడా బురదలోకి దూకాడు. అది చూసి బుజ్జి, బన్ను కూడా ఆగలేకపోయారు. వాళ్లు కూడా బురదలోకి దూకి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఆట మొదలుపెట్టారు. తుని పిచ్చుకకు కూడా నవ్వాగలేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది, మనం బాధపడి ఏం లాభం, పదండి మనం కూడా పిల్లలతో కలిసి ఆడుకుందాం అంటూ తాను కూడా ఆ బురదలో అడుగుపెట్టింది. అది చూసి మిగతా పక్షులు కూడా తమ నిరాశను పక్కన పెట్టి ఆ బురదలోని ఒకరినొకరు తోసుకుంటూ జారుతూ చిన్నపిల్లల్లా మారిపోయి ఆట మొదలుపెట్టారు. చిచ్చుకాకి మొదట కోపంగా ఉన్నా అందరూ సంతోషంగా ఆడుకోవడం చూసి తన కోపం కూడా నవ్వుగా మారింది. తాను కూడా వాళ్లతో కలిసి బురద చల్లుకోవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఊరంతా బురదతో నిండి ఉన్నా పక్షుల మనసులు మాత్రం ఆనందంతో నిండిపోయాయి. అందరూ తడిసిన బట్టలతో, బురద శరీరాలతో తుని పిచ్చుక ఇంట్లో చేరి మిగిలిన పిండి వంటల్ని తింటూ ఆ రోజు జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. చూసావా తుని, ఆ దుమ్ము తుఫాను ఈ వర్షం అన్ని మనల్ని శుభ్రం చేయడానికి వచ్చాయేమో. అవునవును, ఉచితంగా మడ్ ఫేషియల్ కూడా చేయించుకున్నాను. దీనికి కూడా బిల్లు వేస్తారేమో చెప్పేసినారు ఊర్లో. ఆయన నా అందం ఏమాత్రం తగ్గలేదు చూసారా. అలా ఆమె మాటలకు అందరూ మరోసారి గట్టిగా నవ్వేశారు. అలా అనుకోని వర్షం వాళ్ల కష్టాన్ని రెట్టింపు చేసినా వాళ్ళందరికీ ఒక మర్చిపోలేని సంతోషకరమైన జ్ఞాపకాన్ని మిగిలిచింది. పక్షుల గ్రామంలో ఆ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పొలం పనులన్నీ ముగియడంతో పెద్దవాళ్లంతా సేదదీరుతుంటే పిల్లలైన బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక ఊరి చివరున్న చింత చెట్టు కింద దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. దొంగ దొంగ, బుజ్జి దొరికిపోయింది, నువ్వే దొంగ. బుజ్జి పిచ్చుక చెట్టు వెనుక నుండి బయటకొస్తూ, ఛీ, నువ్వు సరిగ్గా చూడలేదు, నేనింకా దాక్కునే లేదు. లేదు బుజ్జే, నువ్వు దొరికావా, ఇప్పుడు నేవంట అంటూ నవ్వుతూ ఉండగా వాళ్ళందరికీ ఎక్కడ్నుండో సన్నగా ఒక వింత అరుపు వినిపించింది. మే మే. బుజ్జి పిచ్చుక ఆట ఆపి చెవులు రిక్కరించి, అదేంటి ఆ శబ్దం? పిల్లిలా లేదు, కుక్కలా లేదు. బహుశా మా అమ్మేమో ఆకలిస్తే అప్పుడప్పుడు అలా అరుస్తుంది. పోరా,
మీ అమ్మ అరిస్తే ఊరంతా ఉలిక్కపడాలి. ఇది చాలా ముద్దుగా ఉంది అంటూ శబ్దం వచ్చిన వైపు నడిచారు. పొదల చాటున ఒక చిన్న మేకపిల్ల భయంతో వణుకుతూ నిలబడుంది. దాని మెడలో ఒక చిన్న గంట ఉంది. అది పిల్లల్ని చూసి మరింత భయంగా మే, మే. అని అంది. ఆ మేకపిల్లను చూడగానే బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిశాయి. దాని ముద్దులొలికే ముఖం, అమాయకమైన కళ్ళు చూసి తన మనసు కరిగిపోయింది. అయ్యో, ఎంత బాగుందో! పాపం, దారి తప్పిపోయినట్టుంది. భయపడుకో, మేమేం చెయ్యం అంటూ నెమ్మదిగా దాని దగ్గరికెళ్లి ప్రేమగా తల నిమిరింది. ఆ స్పర్శకు మేకపిల్ల కొంచెం కుదుటపడి బుజ్జి చేతిని నాకడం మొదలుపెట్టింది. అమ్మో, ఇది నిన్ను తినేస్తుందేమో బుజ్జి, జాగ్రత్త. ఇది నన్ను తినటం లేదురా, ముద్దు చేస్తోంది. దీనికి మనం ఒక పేరు పెట్టాం, చిట్టి అని పిలుద్దాం. ఈ రోజు నుండి ఇది నా స్నేహితురాలు. ఇంటికి తీసుకెళ్తావా ఏంటి? మీ అమ్మ ఒప్పుకోదు. మా అమ్మ చాలా మంచిది, నేను అడిగితే కాదండు. పదండి, చిట్టిని మన ఇంటికి తీసుకెళ్దాం అంటూ ఆ మేకపిల్లను తనతో పాటు నడిపించుకుంటూ ఇంటికి బయలుదేరింది. బుజ్జి పిచ్చుక ఒక మేకపిల్లను వెంట పెట్టుకుని రావడం చూసి ఇంటి అరుగు మీద కూరగాయలు తరుగుతున్న తుని పిచ్చుక ఆశ్చర్యపోయింది. బుజ్జి, ఇదేంటి? ఈ మేకపిల్ల ఎక్కడిది? బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా, దీని పేరు చిట్టి. ఇది మన స్నేహితురాలు. ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది. పాపం, అడవిలో దారి తప్పిపోయింది. మన ఇంట్లోనా? అయ్యో పుచ్చి, ఇది అడవి జంతువు. దానికి తల్లి ఉంటుంది కదా, అది వెతుకుతూ ఉంటుంది. మనం దాన్ని ఇంటికి తీసుకురావడం తప్పు. బుజ్జి పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకుని, లేదమ్మా, దాని చుట్టూ ఎవరూ లేరు. అది ఒంటరిగా ఉంది, భయంగా ఉంది. మనం పెంచుకుందామమ్మా, ప్లీజ్. అది పాలు కూడా తాగదేమో, ఆకలితో ఉంది. నీకు పుణ్యం ఉంటుంది. కూతురి అమాయకమైన ముఖం చూసి తుని పిచ్చుక కాదనలేకపోయింది. సరేలే, ఈ ఒక్కరోజుకి ఉండనిద్దాం. రేపొదయాన్నే దాని తల్లి కోసం వెతుకుదాం అని చెప్పి ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తెచ్చి ఇచ్చింది. చిట్టి ఆ పాలను ఆవురావురమని తాగేసింది. ఆ సాయంత్రం ఈ వార్త ఊరంతా పాకింది. అందరికంటే ముందు చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తుని ఇంటికొచ్చింది. చిచ్చుకాకి మేకపిల్లను వింతగా చూస్తూ, ఏంటి తుని, కొత్త వ్యాపారం మొదలు పెట్టావా? మేకల ఫారం పెట్టావా? దీని పాలు అమ్ముతావా? లీటర్ ఎంత? నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి మరి. అయ్యో చిచ్చు, ఇది వ్యాపారం కోసం కాదు, బుజ్జికి దొరికింది. ఓహో, అయితే పెంచుతున్నావన్నమాట. చాలా మంచిది. ఇది పెద్దయ్యాక దీన్ని అమ్మితే మంచి రేట్ వస్తుంది. ఆ డబ్బుతో మనం బిర్యానీ పార్టీ చేసుకుందాం. నాకు లెగ్ పీస్ కావాలి. బుజ్జి పిచ్చుక కోపంగా, అత్త, చిట్టిని అమ్మడానికి వీల్లేదు. తను మా ఫ్యామిలీ మెంబరు. అవునమ్మా, అది బుజ్జి ఫ్రెండు. చిచ్చుకాకి మాటలకు అందరూ నవ్వుకున్నారు. మరుసటి రోజు నుండి చిట్టి తన అల్లరి పనులతో ఊరిని ఒక ఊపు ఊపడం మొదలుపెట్టింది. ఉదయాన్నే చోటు చిలుక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గులాబీ మొక్కల్ని మే, మే. అంటూ మొత్తం తినేసింది. ఇక మధ్యాహ్నం మహిగ్రద్ద తన కిరాణా కొట్టు ముందు ఆరబెట్టిన వడియాల మీద పరిగెత్తి వాటన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేసింది. సాయంత్రం చిచ్చుకాకి ఎంతో ఇష్టంగా అరుగు మీద వేసుకుని నిద్రపోయే చాపను కొరికి పీచి పీచి చేసేసింది. ఊరి పక్షుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చోటు చిలుక ఏడుపు ముఖంతో, తుని, నీ మేకపిల్ల నా అందమైన గులాబీ తోటను నాశనం చేసింది. నేను వాటిని ఎంత ప్రేమగా పెంచుకున్నానో తెలుసా? ఆ తుని, నా వడియాలన్నీ మట్టిపాలు చేసింది. ఇప్పుడు నేను నా కస్టమర్లకు ఏం చెప్పాలి? చిచ్చుకాకి అయితే కోపంతో ఊగిపోతూ, తుని, నా నిద్ర చెడగొట్టింది నీ మేకపిల్ల. ఆ చాప మీద పడుకుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను నేల మీద పడుకోవాలా? నా నడు నొప్పికి ఎవరు బాధ్యులో? దానికి ఫైన్ వెయ్యాలి. తుని పిచ్చుక అందర్నీ శాంతపరుస్తూ, అందరూ క్షమించండి, అది చిన్నపిల్ల కదా, తెలియక చేసింది. నేను దాన్ని అదుపులో ఉంచుతాను. కాని చిట్టి అల్లరి ఆగనే లేదు. అది ఊరంతా ఒక చిన్న తుఫాన్లా తిరుగుతూనే ఉంది. బుజ్జికి మాత్రం చిట్టి అంటే ప్రాణం. దాని అల్లరిని చూసి మురిసిపోయేది. ఒకరోజు మధ్యాహ్నం బుజ్జి, చిన్ను, బన్ను ఆడుకుంటూ ఉండగా చిట్టి ఎవరికీ తెలియకుండా చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్ళింది. చిచ్చు అప్పటికే కడుపు నిండా భోజనం చేసి తన ఇంటి ముందు అరుగు మీద గాఢ నిద్రలో ఉంది. గట్టిగా గురక పెడుతోంది. చిట్టికి ఆ అరుగు మీదున్న ఎర్రటి దిండు నచ్చింది. అది నెమ్మదిగా వెళ్లి ఆ దిండును కొరకడం మొదలుపెట్టింది. ఆ కుదుపుకు చిచ్చుకాకి మెలకు వచ్చింది.
కళ్ళు తెరిచి చూసేసరికి తన దిండును మేకపిల్ల నములుతూ కనిపించింది. ఆ ఆ దయ్యం, నా దిండు, ఒరే నా దిండును వదులు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు చిట్టి భయపడి అక్కడి నుండి పరిగెత్తింది. ఎక్కడికెళ్లాలో తెలియక పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి పైకప్పు మీదికి గెంతేసింది. ఆ ఇల్లు మట్టితో కట్టింది కావడంతో పైకప్పు కొంచెం బలహీనంగా ఉంది. చిట్టి పైకెక్కగానే కొన్ని పెంకులు కదిలాయి. ఇక చిచ్చుకాకి తల పట్టుకుని, అయ్యో నా ఇల్లు కోల్పోతుంది, భూకంపం వచ్చింది, అందరూ పారిపోండి అంటూ తనే ముందు పరిగెత్తింది. ఆమె అరుపులకు ఊరంతా అక్కడికి చేరింది. పైకప్పు మీద అమాయకంగా నిలబడి మే మే అంటున్న చిట్టిని, కింద గంతులు వేస్తున్న చిచ్చుకాకిని చూసి అందరికీ నవ్వాగలేదు. నవ్వకండి, ఆ 4 కాళ్ళ రాక్షసుడిని కిందకి దించండి. నా ఇంటిని పడగొట్టేలా ఉంది. తుని, నీ మేకపిల్లను వెంటనే తీసుకెళ్ళు, లేదంటే దాని ఖరీదు నీ జీతం నుండి కట్ చేస్తాను. అయ్యో చిచ్చు, కంగారు పడుకు, నేను దాన్ని కిందకి దించుతాను. తుని, మహి, చోటు అందరూ కలిసి చాలా కష్టపడి ఒక నిచ్చెన వేసి చిట్టిని కిందికి దించారు. చిచ్చుకాకి మాత్రం, నా ఇంటికి నష్టపరిహారం కావాలి, నాకు మానసిక క్షోభ కలిగించినందుకు మరో 100 రూపాయలు అదనంగా ఇవ్వాలి అని గొడవ చేస్తూనే ఉంది. ఈ సంఘటనతో తుని పిచ్చుక ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. బుజ్జి, చూసావు కదా, చిట్టి వల్ల ఊర్లో ఎంత గొడవ జరుగుతుందో. ఇది మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. దాని తల్లి దానికోసం ఎంత బాధపడుతుందో. మనం దాన్ని తన తల్లి దగ్గరికి చేర్చాలి అని చెప్పింది. బుజ్జికి చాలా బాధ వేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని అమ్మ చెప్పిన మాటల్లో నిజముందని గ్రహించింది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, సరేనమ్మా, కానీ చిట్టిని మళ్ళీ మనం చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. పద, మనం దాన్ని ఎక్కడ కనుక్కున్నామో అక్కడికి వెళ్దాం. ఇక మరుసటి రోజు తుని, బుజ్జి వాళ్ళ స్నేహితులు కలిసి చిట్టిని తీసుకుని అడవి వైపు బయలుదేరారు. చిట్టి మెడలో గంటను గట్టిగా ఊపుతూ శబ్దం చేస్తూ నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక వాళ్లకొక గొర్రెల కాపరి, ఒక పెద్ద వయసు పావురం కనిపించాడు. అతను చాలా విచారంగా మేకల మంద వైపు చూస్తున్నాడు. అయ్యా, ఎందుకంత విచారంగా ఉన్నారు? మేమేమైనా సహాయం చేయగలమా? అమ్మా, నిన్నటి నుండి నా మేకల మందలోని ఒక చిన్న పిల్ల కనిపించడం లేదు. దాని తల్లి అప్పటి నుండి ఏమీ తినకుండా అరుస్తూనే ఉంది. పాపం ఎక్కడ తప్పిపోయిందో. అప్పుడే చిట్టి అని గట్టిగా అరిచింది. ఆ అరుపు వినగానే మందలోని ఒక తల్లి మేక గట్టిగా అరుస్తూ వాళ్ల వైపు పరిగెత్తుకొచ్చింది. చిట్టి కూడా తన తల్లిని చూసి సంతోషంగా దాని దగ్గరికి పరిగెత్తింది. ఆ తల్లి పిల్లల ఆనందాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. ఇక కాపరి పావురం ఆనందంగా, అమ్మయ్య, నా చిట్టి దొరికింది. మీ మేలు మరువలేనమ్మా. ఈ మేక పిల్లని జాగ్రత్తగా కాపాడి తిరిగి తీసుకుని వచ్చారు. మీకేం కావాలో కోరుకోండి. మాకేమీ వద్దు తాత. చిట్టి తన అమ్మ దగ్గరికి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బుజ్జి పిచ్చుక మంచి మనసును చూసి కాపరి చాలా మురిసిపోయాడు. అలాగేనమ్మా, కానీ నా సంతోషం కొద్దీ నేను మీకు ప్రతి వారం స్వచ్ఛమైన మేకపోలు పంపిస్తాను. వద్దనకండి. బుజ్జి కొంచెం బాధగా ఉన్నా చిట్టి తన వాళ్ల దగ్గర సంతోషంగా ఉండడం చూసి తృప్తి పడింది. వాళ్ళంతా తిరిగి ఊరికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన చిచ్చుకాకి వెంటనే తుని ఇంటి ముందు వాలింది. ఏంటి తుని, ఆ కాపరి పాలు పంపిస్తానన్నాడా? ఎప్పటి నుండి? ఉదయాన్నే పంపిస్తాడా లేక సాయంత్రమా? నేను రేపటి నుండి ఉదయం కాఫీ మీ ఇంట్లోనే తాగుదామని అనుకుంటున్నాను. ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. బుజ్జి పిచ్చుకకు ఒక కొత్త స్నేహితుడు దూరమైనా ఒక మంచి పని చేసినందుకు గర్వంగా అనిపించింది.